నా. ఎందుకంటే ఎస్కేఎన్ అనేవాడు బేబీ తర్వాత కల్ట్ ప్రొడ్యూసరు ఏదో ఏదో చెప్తారు, కానీ ఎస్కేఎన్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేఎన్ కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు, ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు, ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కేఎన్ లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెసే లేదు. సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నా టు మై ఫెలో రౌడీస్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు, బట్ ప్రిన్స్ ఈజ్ ఎ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరా డోంగ్రీ అన్నట్టు చాలామంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసే వాళ్ళకి చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన దా విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు. అదే విజయ్ దేవరకొండ అంటే దా విజయ దేవరకొండ. ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు, ఆ లైనప్కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు. ఒక 6 నెలలు 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ. ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా? గీతా గోవిందం అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం, అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్రన్ గారి కోసం, అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విద్యా గారి కోసం, అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు. ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేస్తారు, ఆ సినిమా ఉంటారు. ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ స్టార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు.